అదేంటి సార్ అంటే మీరు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పటికి. నేను ఎప్పుడు అనుకోను అది పెద్ద ఆర్టిస్ట్ అనేది నాకు అసలు నా డిక్షనరీలోనే లేదు. నేనేంటి వాళ్ళతో చేయటం ఏంటి అనుకునేది నేను. సిల్క్ స్మిత గారు అంటే సార్ ఇలా అని కాదు, ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసేవారు. కానీ హీరోయిన్ కంటే కూడా ఆవిడకి అంత క్రేజ్ ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఆన్ ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది హీరోస్ పెర్ఫార్మెన్స్, బిహేవియర్ రెండు బిహేవియర్ మంచిది, చాలా మంచి ఆమె, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. మరి ఎందుకు సార్ అందరూ ఆవిడకి చాలా ప్రౌడ్ ఎక్కువ అలా అలా చెప్తారు ఎందుకు? అది పిచ్చోళ్ళు చెప్తారు కొందరు. ఓకే. పడి ఆలకాళ్ళు ఏలకాళ్ళు ముక్కి అట్లా కాదు. చాలా క్వైట్గా షూటింగ్కి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. తన పనేంటో తనేంటో అన్నట్టు ఉంటుంది. ఓకే. ఒక్క నాతోనే కొంచెం బాగుండేది. బే బాస్, కమాన్ బాస్, ఎప్పుడు వచ్చారు అని మాట్లాడేది నాతో. ఓకే. మీ ఇద్దరు కొన్ని మూవీస్లో కామెడీ సీన్స్ మీ ఇద్దరి మధ్యలో ఉండేది. మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్కౌట్ అయ్యేది. ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరు ఫ్రెండ్లీ ఉండేవారా మీరు? నన్ను బాగా లైక్ చేసేది, నేను బాగా లైక్ చేసేది. ఓకే. బాగా నాతో చాలా బాగుండేది. చాలా మీకంటే సీనియరా సార్ మేడం? మీకంటే చాలా సీనియర్ అనుకుంటా. ఓకే. బట్ తర్వాత ఆవిడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు మీతో యాక్ట్ చేస్తున్న టైంలోనే కొద్ది రోజులకి మంచి హిట్స్ ఉన్నాయి మీ ఇద్దరివి. అదే మూమెంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు? ఒక ఆత్మీయులను కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం కదా జనరల్ కదా. మంచి ఆమె కదా. నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేది, నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఓ, ఇంటికి కూడా వెళ్ళేవారా? ఒకసారి ఏదో షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్లో, చిరంజీవి గారిది ఆ సినిమా. ఓకే. చిరంజీవి గారు రోజా అనుకుంటాను. ఒక చెట్టు కింద పెద్ద అరుగు, దాని మీద చాలామంది నిల్చొని ఉన్నారు, పిల్లలు లేడీస్ అంతా గుంపు అంతా నిలబడి ఉన్నారు. ఆ స్ట్రీట్లో ఉన్న తెలుగు వాళ్ళంతా వచ్చి షూటింగ్ చూస్తున్నారు. నేను రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాను. అందులోంచి ఒక వర్డ్ వినపడ్డది నాకు, ఏ బాస్ అని. అరే ఇది సిల్క్ స్మితేనే అని చూస్తే ఆ గుంపులో ఎక్కడ కనిపించట్లేదు. అరే అని చూసి సరే షాట్ చేస్తున్నా, మళ్ళీ బాస్ అని వినపడదు. ఓకే. మళ్ళీ చూసిన ఇక్కడ అటు ఇటు చూశాను, ఇక్కడ బాస్ అని చేయలేపింది. చిన్న షార్ట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, మేకప్ లేక మామూలుగా నిలబడి ఉంది. అంత సింపుల్. అరే ఈ అమ్మాయి ఏంటి అని చూస్తే సిల్క్ స్మిత. అసలు జనాల్లో ఆవిడలా. అయితే ఆ స్ట్రీట్లో ఉన్నాక ఆమె సినిమా యాక్టర్ అని తెలియదు. అదేంటి ఆవిడ తెలియని వాళ్ళు కూడా ఉంటారా? అసలు గుర్తుపట్టరు ఎవరు వితౌట్ మేకప్. ఓకే ఓకే ఓకే. కొంచెం కలర్ మామూలుగా ఉంటుంది, చిన్న షార్ట్ వేసుకొని నిల్చుంటే టీషర్టు గుర్తుపడతారా? అయితే నేను చూసి అరే హే బాస్ అంటే నేనే అన్నది. ఇగో అదే మన ఇల్లు అన్నది. మన ఇల్లు అంట. ఓకే. అని షార్ట్ గ్యాప్లో నాకు అక్కడ షూటింగ్ అయిపోయింది. ఉండి నన్ను చేయబట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి, ఇక అక్కడ సినిమాలు అందరికీ తెలుసు కదా, ఇక అన్ని ఇల్లంతా చూపించింది. ఏం డెకరేట్ చేసి పెట్టుకుంది ఇల్లు అసలు. చెన్నైలో ఆమె డ్రెస్సులు, ఆమెకు నచ్చిన డ్రెస్సులన్నీ కూడా ఇట్లా పార్ట్స్ కుండల మీద వేసి ఇట్లా డిజైన్గా గోడకు బిట్ల పెట్టి అట్లా డెకరేట్ చేసి పెట్టుకుంది అన్నీ. ఓకే. ఎంట్రన్స్ నుంచి మొత్తం ఆ బెడ్రూమ్ హాలు అన్నీ కూడా డెకరేషన్ తోటి ఉంటాయి. నేనే చేశాను బాస్, ఎలా ఉంది మా ఇల్లు అంది. చాలా బాగుంది బాస్ అని అన్నాను. ఆ 2-3 నెలలకే చనిపోయింది. అబ్బో కాదు, అసలు ఇల్లు కూడా ఒక ప్యాలెస్ లాగా చాలా ఇదిగా ఉండేదంట కదా, చాలా రిచ్గా ఉండేది. ఆమె చేసుకునేది అన్ని ఇల్లు. చాలా అసలు చాలా సుందరంగా పెట్టుకున్నది ఆమె ఇల్లు. అయితే ఆమె బెడ్రూమ్ అయితే ఇంకా బాగుంది. సో ఇల్లంతా తిప్పి చూపించారు మీకు? అవును. మనిల్లు బాస్, ఇదే మనిల్లు. సో ఆఫ్ స్క్రీన్ కూడా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట అయితే?
అంటే మాకు ఫ్రెండ్షిప్లు చేసే టైం ఎక్కడిదండి. అవును. మీరు ఎంత బిజీయో ఆవిడ కూడా అంతే బిజీ కదా. అంతే బిజీ. ఎప్పుడో కలుసుకున్నప్పుడు మాత్రం మ్మ్. చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. ఆవిడ కూడా ఆల్మోస్ట్ చాలా షిఫ్ట్స్ చేసేవారని విన్నాను అవును. కదా. మూవీస్లో స్పెషల్ సాంగ్స్ అయినప్పటికీ స్పెషల్ క్యారెక్టర్స్ చేసేవారు. అండ్ సిల్క్ స్మిత గారితో సో మంచి అనుబంధం అనమాట మీకైతే. అవును. బాస్ బాస్ బాస్. బాస్. ఓకే, సో సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు. మా అమ్మాయి మా అమ్మాయి మ్మ్. నేను అంటే వాళ్ళ డాడీ నన్ను బాగా లైక్ చేసేది, వాళ్ళ అన్న కూడా బాగా లైక్ చేసేది. సత్యనారాయణ గారు, అమర్ గారు. కానీ ఆ అమ్మాయిని నేను ఒక డాక్టర్లా అనుకునేవాడిని. మ్మ్. ఫస్ట్ పిక్చరు మనోరాలు. మనవరాలు పెళ్ళి, మ్మ్. నేను బావ నన్ను పెళ్లి చేసుకోవా అని తిరుగుతుంటాను. మ్మ్. ఏచపా అంటుంటుంది. మ్మ్. అట్లా అంతఃపురంలో నా కూతురుగా వేసింది.